హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డే అయితే షూట్ చేశానండి. ఇప్పుడు టైం ఎంతో తెలుసా, 10:30 అయ్యిందండి. అసలు మార్నింగ్ అసలు మెలుకునే రాలేదు. ఇంకా అంటే సంక్రాంతి టైంలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండటం వల్ల కొంచెం లేట్గా లేస్తాం కదా, అదే అలవాటు అయిపోయింది. అలారం మోగినప్పటికీ కూడా ఆఫ్ చేసేసినట్టున్నానండి. లేకపోతే 6కి అలారం అయితే పెట్టుకున్నాను. మరీ త్వరగా 5 అలా ఏం పెట్టలేదు, కానీ 6కి అయితే పెట్టానండి. సో అప్పుడు కూడా అలారం ఆఫ్ చేసేసి పడుకోవటం వల్ల 8:30 అయిపోయింది. ఇంకా లేచి ఫాస్ట్గా హౌస్ క్లీన్ చేసుకుని వెంటనే మా అబ్బాయికి డ్రెస్ కూడా ఇస్త్రీ చేశాను. అంటే కాలేజ్ ఒకటి ఉంది, యూనిఫామ్ అయితే ఇస్త్రీ చేయాలి. ఎప్పుడు కూడా మార్నింగే చేస్తాను అనమాట వాడు కాలేజీకి వెళ్ళే ముందు. సో ఇంకా ఫాస్ట్గా ఇస్త్రీ చేశాను. ఇంకా టిఫిన్ కూడా చేయలేదండి, బయట అయితే తినేమని చెప్పేశాను. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కదా అన్నట్టుగా. సో ఇంకా వాడు వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పూజ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. సో ఊరు వెళ్ళే ముందు ఇక్కడ బంగాళదుంప మొక్కలు అయితే చూపించాను కదా, ఎంత పెద్ద పెద్ద మొక్కలు అయిపోయాయో చూడండి. ఊరు నుంచి వచ్చే టైంకి పెద్ద పెద్ద మొక్కల కింద మొత్తం ఇదంతా పాదులాగా అయితే అల్లేసింది. ఇవి చాలా డెలికేట్గా ఉన్నాయండి, ఇలా పట్టుకుంటుంటే ఇరిగిపోతున్నాయి అన్నమాట. ఇవి చూడడానికి అచ్చం టమోటా మొక్కల్లో అయితే ఉన్నాయి కదండి. బంగాళదుంపలు మట్టిలో కూర్చేసినట్లయితే ఇవేం మొక్కలు అన్నది కూడా అంత క్లారిటీగా తెలియదు, ఎందుకంటే టమోటా బంగాళదుంప అన్నది ఇవి చూడడానికి అచ్చం టమోటా మొక్కల్లాగే ఒక పాదులాగా అయితే అల్లేస్తుందండి, ఇదంతా కూడా తీగల్లాగా. సో ఇంక ఇవన్నీ కూడా ఇలా అయితే పైకి పెట్టేస్తాను. ఇంకా కింద అయితే అడ్డుగా ఉంటాయి కదా, ఇప్పుడు ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే పెట్టేస్తాను కదా అనేసి. నెక్స్ట్ ఈ బంగాళదుంపలు ఏమవుతాయో చూసి ఇంక ఇవన్నీ తీసేసి కుండీల్లో మంచిగా మందార మొక్కలు ఏమైనా వెయ్యాలండి పూజ కోసం. కొన్ని పువ్వుల మొక్కలు ఏమైనా వేస్తే మనకి యూజ్ అవుతాయి కదా, ఇలా గత్తర బిత్తర మొక్కలన్నీ వచ్చేస్తున్నాయి. మనం అవసరానికి కాయగూర మొక్కలు పూల మొక్కలు వేసి శ్రద్ధగా పెంచినప్పటికీ కూడా అవి గ్రోత్ అస్సలు ఉండవండి. లేకుండా మొక్కలు కాబట్టి బాగా పెరుగుతున్నాయి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అలా అయిందండి. సో ఇంకా మిషన్కి నిన్న నైట్ ఇప్పినవి, మార్నింగ్ స్నానాలు చేసి ఇప్పిన బట్టలు ఇవన్నీ ఉంటే వేసాను. అవన్నీ తీసుకొచ్చి పైన అయితే ఆరబెడదాం అనేసి అయితే వచ్చానండి. ఈ లోపు ఇక్కడ ఎవరో గాలిపటం అయితే ఎగరవేశారు. అది కట్ అయిపోయినట్టుంది, అంటే దారం తెగిపోద్ది కదా, ఆ తెగిపోయిన దారం కూడా ఎక్కడో చిక్కుకున్నట్టుందండి. అందువలన ఇది మొత్తం కింద పడిపోకుండా అలానే గాల్లో ఎగరకుండా కిందికి పైకి అప్ అండ్ డౌన్ చేస్తుంది. నేను బట్టలు ఆరేసినంతసేపు నాకు చాలా భయంగా అనిపించింది. అంటే ఈ సంక్రాంతి టైంలో గాలిపటాల గురించి అయితే న్యూస్ ఛానల్లో చాలా దారుణంగా చెప్పారండి. అంటే దీనికి వాడే దారము చైనా దారమే ఏదో వాడుతున్నారంట. ఆ దారం వలన చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అనేసి. దారం వల్ల ప్రాణాలు కోల్పోతాం ఏంటో అనుకున్నానండి. అంటే ఆ దారం చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట. మనుషులు పీకులు కట్ అయిపోతాం, పక్షులు రెక్కలు కట్ అయిపోతాం, ఇలా జరుగుతుంది. ఇలాంటి దారాలతో గాలిపటాలు ఎగరవేయొద్దు అనేసి అయితే చాలా దారుణంగా చెప్పారండి. సో అది చూసి విన్నాను కదా, చాలా భయం అనిపించింది నాకు. సో ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా ఆ రోజు వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా కుకింగ్ ఇదంతా కూడా ఏం షూట్ చేయాలనిపించలేదు. 1 అవర్ లేట్గా లెగిస్తేనే ఆ రోజంతా కూడా ఇంట్లో పనిగానే అనిపిస్తుందండి, ఆ 1 అవర్కి కూడాని. అలాంటిది 2 అవర్స్ లేట్గా లేచాము మేము. ఇంకా అసలు ఆ రోజంతా కూడా చాలా చిరాగ్గా అనిపించిందండి. అందుకే ఇంకా మొత్తం వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, కానీ అక్కడక్కడ షూట్ చేసిన క్లిప్పింగ్స్ అయితే వీడియో స్టార్టింగ్లో మీరు చూసారు కదా అవి. ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఫ్రైడే రోజు మాట. ఫ్రైడే రోజు మా అబ్బాయి చేసిన పనికి మా వారితో తిట్లు తప్పలేదు. అలానే మా ఇంట్లో మూలన పెట్టిన కత్తిపీటకి పని కూడా చెప్పానండి మా వాడు చేసిన పని వల్ల. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఫస్ట్ టైం అండి చేపలని చేస్తున్నాను. ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా తినటము అమ్మ చేస్తుంటే చూడటము తప్ప నేనైతే చేపలను ఎప్పుడు చేయలేదండి. అంటే ఎండి చేపలు క్లీన్ చేయటం అలా చేస్తాను తప్ప ఇలాగా చేప మొత్తం క్లీనింగ్ అన్నది ఇప్పుడు వరకు ఎప్పుడు చేయలేదండి. ఇదే ఫస్ట్ టైము. వీటిని ఎలా చేయాలి, ఎలా క్లీన్ చేయాలి నాకు అసలు ఏం తెలియదు. వీటిని పట్టైనా పట్టుకోలేదు నేను ఎప్పుడు కూడా. ఇలాగా వీటిని పట్టుకుంటేనే నాకు భయంగా, చచ్చిపోయినప్పటికీ కూడా చాలా భయంగా అనిపిస్తుందండి. మా అమ్మ అయితే ఎంత పెద్ద చేప అయినా సరే అది బతుకున్నప్పటికీ కూడా భలే చేసేసేదండి. నాకైతే ఎంత భయమేసేదో, అది కోసేంత వరకు దగ్గరికి కూడా వెళ్ళేదాన్ని కాదు, దూరం నుంచి చూసేదాన్ని అంతే. ఒక్కొక్కసారి చేయి జారిపోయి కింద పడిపోయి కొట్టేసుకుంటాయి కదా, అవన్నీ నాకు భయంగా అనిపించేవి. సో ఇంకా మా అబ్బాయి చేసిన పనికి ఫస్ట్ టైం అండి నేనైతే ఈ చేపలను చేశాను. చెల్లి నాకంటే చిన్నదైనా కూడా చాలా బాగా చేస్తుందండి. నాకైతే చూడటం తప్ప ఎప్పుడూ చేయలేదు కదా, అసలు ఏం అర్థం అవ్వలేదు వీటిని చూడగానే. ఫస్ట్ నాకు ఇంకా కోపం వచ్చేసింది, ఈ చేపల్ని చేయించకుండా తీసుకొచ్చేసారనేసి. మా వారు తిరిగి రివర్స్లో నన్నే తిట్టారు. అక్కడ ఏం జరిగిందంటే, మార్కెట్కి ఈరోజు మా అబ్బాయిని అయితే తీసుకెళ్లారండి. మా వారికి
వేరే పని ఉందంట. చేపలు తీసుకుని మా వాడికి ఇచ్చేస్తే వాడు ఇంటికి తీసుకొచ్చేస్తాడు కదా! అక్కడి నుంచి మా వారు బయటికి వెళ్తాను అనేసి అయితే చెప్పారు. ఇద్దరు ఎళ్లారండి. సో, మా వారైతే ఈ చేపలని తీసుకున్నారు. నాకు వీడియో కాల్ చేశారు. నేను చూసాను. తీసుకోమని చెప్పాను. తీసుకున్న తర్వాత ఆమెకి డబ్బులిచ్చేసి చెప్పారంట, "అవి క్లీన్ చేసి ఇచ్చేయమ్మ మా అబ్బాయికనేసి" ఈయనెళ్ళిపోయారంట. మరి మా అబ్బాయి క్లీన్ చేయించలేదో నాకు తెలీదు. అలా అని ఆవిడే క్లీన్ చేయలేదో తెలీదండి. వీడికి కాలేజీ టైమ్ అయిపోతుంది అప్పటికి. నాకు తెలిసి మా వాడే అది చెయ్యొద్దని చెప్పుంటాడు. అవి తీసుకొచ్చేసాడండి. వాడు తేగానే నేను కూడా చూడలేదు. ఎందుకంటే అప్పటికి ఇంక నాకు పూజ ఇలా ఏమి అవ్వలేదు. మళ్ళీ అవి ముట్టుకుంటే స్నానం చేసున్నాను కదా! మళ్ళీ స్నానం చెయ్యాలి ఎందుకులే అన్నట్టుగా నేను పూజ అయిన తర్వాత నాకు మా అబ్బాయికి వంట చేసుకున్న తర్వాత ఈ చేపల కవర్ అయితే చూసానండి. వాడికి కూడా చేపలు తింటాడు కానీ నేను తినిపించాలి. ఇంకా కాలేజీకి చేపలైతే పెట్టను. చికెను, మటన్ ఇలాంటివి పెడతాను తప్ప. ఇంక ఈవినింగ్ వచ్చాక తింటాడు కదా! మార్నింగ్‌కి వేరే కర్రీ అయితే చేశాను. సో, ఇంకా ఆ వంట అయిన తర్వాత కవర్ తీసి చూస్తే ఇంక చేపలు చేపల్లా కనిపించాయి నాకు. నేను షాక్ అయిపోయాను. ఏంటి చేపలు చేపల్లా కనిపించాయా? మరి ఎలా కనిపించాలా అనుకుంటున్నారా? అదేనండి క్లీన్ చేయకుండా చేపలాగే ఉందని చెప్తున్నాను. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇదేంటి చేపలు చూస్తే చేపల్లాగే ఉన్నాయి అంటున్నాననేసి. అంటే క్లీన్ చేయించకుండా ఉన్నాయి. ఇంక వెంటనే మా వారికి ఫోన్ చేసి ఇదేంటిది చేపలు క్లీన్ చేయించలేదంటే, నాకేం తెలుసు నేను క్లీన్ చేయమనే చెప్పాను. మరైతే వీడు తీసుకొచ్చేసాడో మరి ఆవిడే క్లీన్ చేయలేదో అని ఆయన నా మీద అరిసారండి. సో, ఇంకా అయితే వండకపోతే అవతల పాడే నీకు రాకపోతే అది ఇది అనేస్తారు కదా! ఇంక జెంట్స్ తెలియనిదేముంది. అవతల పాడే అది ఇది అని తెగ తిట్టేశారు. సో, ఇంక అవతల పాడేయడానికి మనకొప్పుద్దా? తలకిందులుగా తపస్సు చేసైనా వాటిని ఎలాగైనా సాధిస్తాం కదా! సో, ఇంక అమ్మకు ఫోన్ చేసి కొన్ని వీడియోస్‌లో చూసి వాటిని ఎలా క్లీన్ చెయ్యాలో అన్నది మొత్తం మీద కింద మా వాచ్‌మెన్ వాళ్ళ వైఫ్‌ని క్లీన్ చేయమందాం అనుకున్నాను. తను నాకంటే ఎక్కువ పూజలు చేస్తదండి. తను అసలే ముట్టదు. సో, ఇంక తన దగ్గరికి వెళ్ళి తనను పిలుచుకొచ్చి కొంచెం వీడియో క్లిప్పింగ్ షూట్ చేయమని, నెక్స్ట్ తనను కూడా అడిగి ఎలా క్లీన్ చేయాలని అమ్మని అడిగి ఆ విధంగా మొత్తం మీద ఎలా అయితేనోనండి ఈ చేపలని చూసారా మల్లె పువ్వుల్లా క్లీన్ చేసేసాను. నాకు భలే అనిపించింది. ఎప్పుడు పట్టుకోలేదేమో వీటిని మెత్తగా తగులుతుంటే అదొక రకంగా అనిపించిందండి. సో, మొత్తం మీద క్లీన్ చేసేసాను. ఇప్పుడు వీటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా! మీకు ఇక్కడ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే అల్లం చూడండి ఏ విధంగా పుచ్చిపోయినట్టుందో లోపల. చాలామంది అల్లము టీల్లోకి నెక్స్ట్ కొంచెం దంచుకు వేసేసుకుంటూ ఉంటుంటారు కదా కొన్ని కొన్ని వాటిల్లో. ఇలా కట్ చేయకుండా ఎప్పుడు కూడా అల్లం పొట్టు తీసిన తర్వాత చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకునే యూజ్ చేయాలండి. మనం దంచుకు వేసేస్తే లోపల పురుగులు ఉంటాయి. మీరు చూడండి ఎప్పుడు చూసుండరు. అల్లంలో కూడా పురుగులు ఉంటాయా అనుకోవచ్చు. అల్లంలో ఏంటండి బాబు ఈ మధ్య కాలంలో పచ్చిమిర్చిలో పురుగులు, నెక్స్ట్ చేదు కాకరకాయలో పురుగులు, ప్రతి దానికి పురుగు పట్టేస్తుంది. సో, ఇక్కడ చాలామందికి తెలియక అల్లాన్ని దంచి వేసేసుకుంటూ ఉంటారు ముక్క ముక్క పట్లాన్ని. అలాంటి పురుగులు ఇలాంటివి ఉన్నా కూడా తెలీదు మనకి. ఎప్పుడు కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి అల్లం పైకి చూడడానికి చాలా గట్టిగా చాలా నీట్‌గా ఉంది. పోనీ ఇది పాత అల్లం అంటే ఈరోజు మార్నింగే మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చారు. మేము ఊరికెళ్ళే ముందు ఇంట్లో అన్నీ కూడా క్లీన్ చేసి వెళ్తాను. తెలియనిదేముంది. ఇంకొచ్చిన తర్వాత తీసుకొచ్చిన అల్లం అండి. అంగ పురుగు చూసారు కదా! అదైతే వీడియో షూట్ చేశాననమాట. ఇందులోనే కాదు బాదం పప్పుల్లో అలాగే వాల్‌నట్స్‌లో అన్నిటిలో కూడా పురుగులండి. అవి కూడా నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూసారు కదా! అల్లం పైకి ఎంత స్ట్రాంగ్‌గా ఎంత గట్టిగా ఉన్నప్పటికీ కూడా లోపడంతా కూడా ఇలా పాడైపోయినట్టుందండి. మొత్తం అంతా కూడా పాడైపోయి అందులో పురుగు కూడా ఉంది. సో, అందుకే ప్రతీదీ కూడా మనం ఎంత క్లీన్ చేసినప్పటికీ కూడా అది కట్ చేసి చూసుకొని వేసుకుంటంలో ఉంటదండి. అందుకే ఈ వీడియో అయితే షూట్ చేశాను. చాలామందికి తెలీదు కదా! అల్లంలో ఏముంటదిలే అనుకుంటారు. అల్లంలో కూడా పురుగులు ఉంటాయని తెలుస్తది అనేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. సో, ఇంకా కర్రీలోకి వచ్చేస్తే అల్లం వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర, అలాగే ఆనియన్స్ ఈ 4 కూడా మెత్తని పేస్ట్‌లాగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ అయితే పట్టాలండి. ఈ కర్రీ అచ్చం చికెన్ కర్రీలా ఉంటది. చాలా బావుంటది. చేప కూడా చాలా టేస్టీగా ఉంటది. ముళ్ళు కూడా చిన్న చిన్న ముళ్ళు కంటే కూడా సెంటర్ నుంచి ఒక బోన్ టైప్ ఉండి దానికి ముళ్ళుంటాయి కదా! అలా ఒక పెద్ద ముల్లులా అయితే ఉంటది తప్ప ఎక్కువ ముళ్ళైతే ఉండవండి. టేస్ట్ అయితే బావుంటది. కానీ కర్రీ జాగ్రత్తగా చేసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు గరిటె పెట్టేసి అలా ఇలా చేసేసామంటే మొత్తం విడిపోద్దండి ఇంకా కర్రీ అంతా కూడాని. అంటే చేప చాలా మెత్తగా ఉన్నట్టుగా ఉంటది. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. జీలకర్ర, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి ఈ 4 కూడా కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకుని మనం నార్మల్ చికెన్ కర్రీ ఏ విధంగా చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఈ కర్రీకి కావాల్సినవి మసాలా అయితే చూసారు కదా! ప్రిపేర్ అయిపోయింది. అలాగే చేపలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అయితే వేసుకోవాలండి. చేపల పులుసుకైతే మనం గరం మసాలా వేసుకోము. ఇది ఇగురు కాబట్టి
దీనికి ఖచ్చితంగా గరం మసాలా వేసుకోవాలి. అది కూడా నా దగ్గర చికెన్ మసాలా ఉంటది కదా! అదే వేసేస్తాను. సో, ఇక్కడ చూసారు కదా! మార్నింగు దొండకాయ కర్రీ అయితే చేశాను. కొబ్బరికాయ వేసి మసాలా పట్టించమాట. మా వాడికి కాలేజీకి కూడా ఇదే పెట్టానండి. సో, నాకు కూడా ఇదే కర్రీ మాట. నేనైతే ఎన్వి తినను కదా! అంటే ఫ్రైడే రోజు కాబట్టి. అలాగే మా అబ్బాయికి కూడా చేప పెడతాను. కాలేజీకైతే చికెను, మటను, ఎగ్ ఇలాంటివి పెడతాను తప్ప ఇలా చేపలైతే పెట్టనండి. చేప వాడికి తినటం రాదు. అంటే ముళ్ళు తీసుకోవటం రాదమాట. నేనే తీసి పెట్టాలి. నేను తీసి పెట్టినప్పటికి కూడా ఇంట్లో వాడు చాలా అనుమానంగా తింటాడు. అంత భయం మాట. కొంచెం ఫ్రై ఎక్కువగా తింటాడండి. ఎందుకంటే ఫ్రైలో కొంచెం ముళ్ళు మనకు తెలుస్తాయి కాబట్టి ఇంకిలా పులుసులు, ఇగుర్లు అంటారు. ఇంక భయపడుతూ తింటాడు. ఇంక అందుకే ఈవినింగ్ ఇంటికొచ్చిన తర్వాత నైటు తింటాడులే అన్నట్టుగా ఇక దొండకాయ, కొబ్బరి మసాలా కర్రీ అయితే చేసేసి వాడికి క్యారేజ్ పెట్టేసి నేను కూడా కొంచెం కర్రీ పక్కన పెట్టేసుకున్నాను. సో, అలాగే ఇప్పుడైతే చూసారు కదా! ఆయిల్‌లో మొత్తం అంతా కూడా మసాలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలన్నింటినీ కూడా ఇలా నీట్‌గా సర్ది పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ బాగా ఈ మసాలాలో ఒక పక్క మగ్గిన తర్వాత మళ్ళీ జాయిగా రెండో వైపుకి తిప్పుకోవాలండి. ఇవి ఉత్తి మెత్తగా అయిపోతాయి చేపలు. అందుకని తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోకపోతే ఈ పై స్కిన్ అన్నది ఊడిపోతూ ఉంటది. అలాంటిదప్పుడు మనకి చేప విడిపోతూ ఉంటదన్నమాట. సో, ఎప్పుడు కూడా గరిట అన్నది పెట్టకూడదు. వేసిన తర్వాత 2 వైపులా చెవులున్నాయి కదా మూకుడికి, వాటిని పట్టుకొని క్లాత్‌తో తిప్పటమేనండి. తర్వాత ఒక 5 మినిట్స్ అయ్యాక ఈ చేప ముక్కల్ని మళ్ళీ వేరొక వైపుకి ఇలా తిప్పుకోవాలి. అంటే కొద్దిసేపు ఆ మసాలా ఆయిల్‌లో మగ్గినట్లయితే మనకి వాటర్ ఏసేసినా కూడా చేప టేస్ట్‌గా అయితే ఉంటదండి. నార్మల్‌గా ఇలా చేపలు వేసేసి ఉప్పు, కారం ఇవన్నీ వేసేస్తాం కదా! మనం పులుసులు పెట్టినప్పుడు. అలా వేసింది వేరు. ఇలా ఇగుర్లు వేసుకున్నప్పుడు కొద్దిసేపు మసాలాలో మగ్గించింది వేరు. ఇలా బావుంటదన్నమాట. చూసారు కదా! మగ్గిన తర్వాత పైన స్కిన్ అంతా వదిలేస్తుంది. అందుకని తిప్పేటప్పుడు గరిటెతో చాలా జాగ్రత్తగా తిప్పాలండి. అలా చేపలన్నిటిని కూడా తిప్పిన తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి. ఇది ఇగురు కాబట్టి మనం గరం మసాలా వేస్తున్నాము. చాలా బావుంటది. ఇందులో చేపలు ములిగేంత వరకు కూడా వాటర్ అయితే వేసుకోవాలండి. ఇంక మిక్సీ గిన్నెలో కొంచెం మసాలా అంటుకుని ఉందనేసి అందులోనే కొద్దిగా వాటర్ వేసేసాను. ఇంక వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఈ చెవులు పట్టుకొని మొత్తం ఇదంతా కూడా తిప్పేసి ఆ చుట్టూతా ఉన్న గ్రేవీ అంతా కూడా చక్కగా గరిటెతో అయితే ఊర్చేసానండి. మళ్ళీ పైన అంతా కూడా అలా పచ్చి పచ్చిగా ఉండిపోద్ది కదా మసాలా, వాటర్‌లోకి నీట్‌గా అయితే వేసేసాను. ఇప్పుడు చూసారు కదా! మూత పెట్టేసి 10 మినిట్స్ బాగా ఉడకనిచ్చుకోవాలండి. మనం చికెన్ కర్రీ దగ్గర పడేంత వరకు ఏ విధంగా ఉడికించుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఉడికించుకున్నట్లయితే ఇంక ఈ కర్రీ ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తదండి. ఆ రోజు నేను తినలేని రోజేమో నాకు ఇంకా మంచి స్మెల్‌గా అనిపిచ్చేసింది. ఇంక తినేయాలా అన్నంతగా అనిపిచ్చేసింది. తినే రోజుల్లో వండితే ఏమీ అనిపియదండి. ఉప్పు చూడ్డానికి కూడా చూద్దాంలే అన్నట్టుగా అనిపిస్తది. ఇంకా తినలేని రోజులేమో ఆ రోజు ఇంక సాల్ట్ కూడా చూడమేమో ఇంక అలాంటిదప్పుడు ఇంకా మసాలా స్మెల్‌కి భలే అనిపిస్తది. చూసారు కదా! కర్రీ అంతా కూడా దగ్గర పడిపోయింది. ఆయిల్ అంతా కూడా పైకి తేరింది కదా! ఇంకిలా పైకి తేరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇంక చేప ముక్కలు చూడండి, సారీ ఇది చేపే మళ్ళీ ముక్కలంటున్నాను అనుకోవద్దు. ఈ చేప చూసారా ఎక్కడ కూడా ఇడిపోకుండా భలేగుంది కదా! ఇంకా వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బావుంటది. అంటే వేడి వేడి అన్నం తినే వాళ్ళకి, నాకులాంటి వాళ్ళకి కాదులెండి. మనకి వేడి వేడిగా అన్నం కానీ, కర్రీ కానీ కలుపుకొని తిన్నామంటే అసలు నాకు ఆ కర్రీ టేస్ట్ తెలియదు. ఇంక వికారంగా ఏదోలా అనిపిస్తదండి. సో, అందుకే వేడి వేడిగా తినే వాళ్ళకైతే ఇంక చాలా బావుంటదన్నమాట. సో, అప్పటికే టైం వచ్చేసి 1:30 అయ్యిందండి. ఇంక కరెక్ట్‌గా కర్రీ అయింది. మా వారైతే వచ్చారు. ఇంకా చల్లారిపోయిన అన్నంలోకి వేడి వేడి కర్రీ వేసి ఆయనకి భోజనం అయితే పెట్టేసాను. అన్నం అయితే మరి క్యారేజ్ పెట్టడం కోసం మార్నింగే వండేసాను కాబట్టి ఆ రైస్ చల్లారిపోయిందండి. ఇంకా కర్రీ అయితే కరెక్ట్‌గా అప్పటికి అవ్వటం వల్ల వేడిగా ఉంది, పొగలొస్తుంది కదా! సో, ఇంక 2 ఈక్వల్‌గా సరిపోతదిలే. ఒకటి చల్లగా, ఒకటి వేడిగా అన్నట్టుగా ఆయనకి రైస్ పెట్టేసి లంచ్ అయితే పెట్టేసానండి. రోజు కర్రీ అయితే చాలా బాగా కుదిరిందంటండి. నేను తినలేని రోజునే బావుంటాయి ప్రతీది కూడా. ఇవనే కాదు, ఏదైనా సరే నేను ఫాస్టింగ్ చేసే రోజుల్ని వెజ్ వండినప్పటికి కూడా ఆ రోజు చాలా బావుందంటారు. అదేంటో తెలీదండి. నేను ఉప్పు చూసి, పులుపులు చూసి వండిన రోజుని ఏదో ఒకటి తక్కువైందనో, ఎక్కువైందనో చెప్తారు. సో, ఇంకా ఆ రోజు వీడియో అయితే అంతేనండి. ఇంక ఈవినింగ్ వచ్చేసి మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ అయితే వచ్చాము. సో, అక్కడ పిల్లలైతే స్కేటింగ్ చేస్తున్నారు. ఇంకా అలా వీడియో అయితే షూట్ చేశాను. అప్పటికి టైం వచ్చేసి 7 అయిపోయిందండి. చిన్న పిల్లలు చూసారు కదా! భలే చేస్తున్నారు. నాకు వీళ్ళని చూస్తుంటే భలే
అనిపించింది. పడిపోతున్నారు, మళ్ళీ లెగుస్తున్నారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఇది స్కేటింగ్ అంటే కాయటం రాక పాపం కాళ్ళు జారిపోయి పడిపోతున్నారండి. వాళ్ళకి ఎక్కడ దెబ్బలు తగిలేస్తాయని చూసే మనకు భయమేస్తుంది తప్ప, ఆ పిల్లలకి మాస్టర్‌కైతే ఏ భయం లేదండి. పడిపోయినా మళ్ళీ లెగుస్తున్నారు. బుడ్డగాళ్ళు చూసారు కదా! నాకసల వాళ్ళని చూస్తుంటే భలే అనిపించిందండి. అంటే పెద్ద పిల్లలకనుకోండి ఫస్ట్ నుంచి నేర్చుకుంటారు కదా! ఇప్పుడిప్పుడు నేర్చుకునే పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇంక వాళ్ళు అలా తిరుగుతుంటే కళ్ళు తిరిగిపోయినట్టుగా చూసే మనకి అంత భయమేస్తుంది. వాళ్ళస్సలు భయపడట్లేదండి. చాలా బా అనిపిచ్చింది. అలా వీడియో షూట్ చేశానండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఇంత నైట్ కాకుండా కొంచెం 4:30, 5 ఆ టైంకయితే వెళ్లి వీడియో షూట్ చేస్తాను. ఇంతకు ముందు కూడా మన ఛానెల్‌లో పెట్టిన గుర్తండి ఈ పిల్లలది. అంటే వీళ్ళదే కాదు ఇక్కడే తీశాను. ఇంక ఇంటికొచ్చేసిన తర్వాత మార్నింగ్ కర్రీ అయితే ఉంది కదా! లంచ్ అయితే చేసేసారు. నేను టిఫిన్ చేశాక ఇంకా టైం కరెక్ట్‌గా 7:30 అండి. ఆ టైంకి మూవీకైతే వెళ్దాం అనుకున్నాము. ఆ టైంలో సెంటర్ సీఎంఆర్‌లో మూవీ అయితే స్టార్ట్ అవుతదనమాట. ఇంక 'నారి నారి నడుమమురారి' మూవీకైతే వెళ్ళాము. ఎప్పుడు కూడా సంక్రాంతి టైంలో చాలా మూవీస్ రిలీజ్ అయినప్పటికి కూడా మేమైతే వెళ్ళమండి. సంక్రాంతి అయిన తర్వాతే వెళ్తాము. సో, ఇంక ఈసారైతే ఈ సినిమాకి వెళ్ళాము. సో, చూసారు కదా! ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానెల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకొస్తది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.